కష్టాల్లో కృష్ణుడు ఎలా మార్గం చూపాడో తెలుసా? తల్లి పడిపోయింది, డబ్బుల్లేవు, దారి లేదు. కాని శివ వెనక్కి తిప్పుకోలేదు. ఎందుకంటే అతనికి నమ్మకముంది కృష్ణుడిపై. శివ 17 సంవత్సరాల కుర్రాడు. తండ్రి లేకుండా పెరిగాడు. తల్లి టిఫిన్ సెంటర్ నడిపేది. ఒకరోజు తల్లి ఒక్కసారిగా పడిపోతుంది. శివ స్కూల్కి వెళ్తాడు కాని మనస్సు టెన్షన్లో ఉంది. టీచర్ ప్రశ్నిస్తాడు. శివ మనస్సులో అనేక బాధలు. ఆయన ఆలయానికి వెళ్తాడు. కృష్ణుడి ముందు కూర్చొని తన బాధను తెలుపుతాడు. గోడపై కనిపిస్తుంది కర్మణ్యేవాధికారస్తే. శివ తన మనస్సు మారుస్తాడు. తల్లికి డబ్బు సంపాదించడానికి టిఫిన్ సెంటర్ నడిపించడం మొదలు పెడతాడు. శివ ధైర్యాన్ని చూసి గ్రామస్థులు సహాయపడతారు. తల్లి కొరకు మందులు కొనుగోలు చేస్తాడు. శివను టీచర్లు సత్కరిస్తారు. అతడు చెప్పిన మాటలు కష్టాల్లో కూడా నిలబడితే దేవుడు మార్గం చూపిస్తాడు. మన జీవితం చీకటిలో పడితే కూడా మనం నిలబడగలిగితే కృష్ణుడు మార్గం చూపిస్తాడు. ఓ చిట్టి నాయక్, ఓ బంగారు సబ్స్క్రైబ్. మా చిన్ని ప్రయత్నానికి మీ పెద్ద సపోర్ట్ అవుతుంది.